హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అనగా రేపు ఇటువంటి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు 2016 తీసుకుంటున్న వారికి 4016 4000 ఎవరైతే పెన్షన్ అయితే మనకి జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇటు జూలై నెల పెన్షన్లు అన్ని జిల్లాల్లో జమ చేసినట్టుగానే మనకి 2016 మనకి 4016 పాత పెన్షన్లను అయితే విడుదల చేయనున్నారు. ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ల పైన అదిరిపోయే శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీకు చెప్పినట్టు విధంగానే ఈ కొత్త పెన్షన్లు రేపటి నుంచి జమ చేస్తున్నారా, ఈ పాత పెన్షన్ల జమ చేస్తున్నారా, జూలై నెల పెన్షన్ల కింద కొత్త పెన్షన్లన పాత పెన్షన్లన జమ చేయబోతున్నారు రేపటి నుంచి. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల నిధులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు ఈ డబ్బులను సిద్ధం చేయాలని అరేంజ్ చేయాలని కూడా మనకైతే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో చెప్పడం అయితే జరిగిందంట. ఇక డబ్బులు సిద్ధం కాగానే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి దసరా కానుక కిందిగా ఈ మహాలక్ష్మి పథకం, అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల పథకం కింద ఈ రెండు కొత్త పథకాల కింద నిధులను అనేది పంపిణీ చేయబోతున్నారు. ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము. మనకైతే వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియో అనేది చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళి కొత్త అప్డేట్స్ అనేది తెలుసుకుందాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం మనకి గ్రీన్ సిగ్నల్ అనేది జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇటు 2500 రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన 2 అప్డేట్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి అనర్హతలు కలిగి ఎవరైనా ఉంటే వారి నుంచి పెన్షన్ల పథకం నుంచి వారిని పూర్తిగా తొలగించి నిజమైన లబ్ధిదారులకు, కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులకు చోట అనేది కలిగిస్తామన్నారు. అంతేకాకుండా ఇక ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి ఇటు మహాలక్ష్మికి సంబంధించిన డబ్బులు వచ్చేసి 2500 రూపాయలు మనకి దాదాపు ఈ దసరా కానుకగా అక్టోబర్ నెల మొదటి వారం నుంచి లేదంటే ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఖచ్చితంగా ఈ డబ్బులను విడుదల చేయాలని మనకి భారీ డిమాండ్తోనైతే ప్రతిపక్ష నేతలు మందకృష్ణ మాదిగ గారు అయితే ఉన్నారు. ఈ రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఈ డబ్బులు జమ చేయాలని అయితే 99% చాలామంది అయితే అడుగుతున్నారు ప్రభుత్వానికి. ఇక ఈ జూలై నెల పెన్షన్లకు సమాచారంకి వచ్చే ఈ జూలై నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్లు వచ్చేసి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 38 జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పెన్షన్లు దాదాపు సెప్టెంబర్ నెల 10వ తారీఖు వరకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక మొదటిగా ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది వెలువడించింది. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.